హాయ్ అండి, లైనింగ్ షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 4 పీసులు తీసుకుంటాము మనం షేప్ బెల్ట్కి. దాంట్లో ఒక పీస్ని మనకి ఎదురుగా పెట్టుకొని చుట్టూ ఒరిజినల్ను లైనింగ్ చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్నాక ఇంకోటేమో మన వైపుకు పెట్టుకోవాలి. ఒకటి ఎదురుకు పెట్టుకుని ఒకటేమో మన వైపు పెట్టుకోవాలి. అలా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 3 పీసులు తీసుకోవాలన్నమాట. ఒకటి ఒరిజినల్, ఒకటి లైనింగ్, ఒకటి వేస్ట్ పీస్ కొద్దిగా దళసరిగా ఉంటే బాగుంటుంది. మనకి ముడత పడకుండా ఉంటుంది, ముడత పడకోకుండా ఉంటుంది అనమాట. ఇట్లా మధ్యకంట ఒక కుట్టేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక పైన కూడా చుట్టూ ఒక కుట్టేసేసుకోవాలి. ఇది ఇంటికాడ కుట్టే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ షాపుల్లో కుట్టే వాళ్ళు అయితే లోడింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి ఇది ఇంటికాడ కుట్టే వాళ్ళకి చూపిస్తున్నాను. లోడింగ్ పద్ధతి కూడా మీకు ఇంకోసారి చూపిస్తాను. ఈ వీడియో మీకు ఇంకా అర్థం కావాలంటే లాంగ్ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నిజంగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను.